హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు స్పెషల్ చామదుంపల పులుసు. ఇది ఒక పాతకాలం వంట. మరి ఈ ట్రెడిషనల్ అండ్ హెల్దీ రెసిపీని మన పూర్వీకులు చేసుకునే పద్ధతిలో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? సో ఇంకెందుకు లేట్, లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ ఒక పావు కేజీ చామదుంపలను తీసుకొని గంట నుంచి 2 గంటల పాటు నీళ్ళలో నానబెట్టుకున్నాము అంటే మట్టి మొత్తం ఆల్మోస్ట్ పోతుంది. చూడటానికి ఈ విధంగా మారతాయి. ఇప్పుడు శుభ్రంగా మరొక 2 సార్లు రుద్దుతూ కడిగాము అంటే చూడటానికి చామదుంపలు ఈ విధంగా మారతాయి. చూసారు కదా, మట్టి మొత్తం పోయింది కదా. అయినా కూడా మరొక 2 సార్లు నీళ్ళల్లో వేసుకొని ఈ విధంగా కడుక్కోండి. ఈ టారో రూట్స్ తినడానికి చాలా బాగుంటాయి, బట్ శుభ్రం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. 2 టైమ్స్ వాష్ తర్వాత వాటర్ ఆల్మోస్ట్ ప్యూర్గా ఉన్నాయి, అంటే ఇవి కుకింగ్కి రెడీ అయ్యాయి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇవి మునిగే అన్ని వాటర్ని పోసుకోండి. మీరు విడిగా అయినా ఉడికించుకోవచ్చు, కానీ ఫాస్ట్గా అయిపోతుందని నేను ప్రెషర్ కుక్కర్ యూస్ చేశాను. 2 or 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ఒక 80% మాత్రమే ఉడికించుకోవాలని గుర్తుంచుకోండి. ప్రెషర్ మొత్తం రిలీజ్ అయిపోయిన తర్వాత మూత తీసి చూసాము అంటే మనకి చామదుంపలు చూడటానికి ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు వాటర్ని డ్రైన్ అవుట్ చేసుకొని చామదుంపలని ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం ఆరనివ్వండి. తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా పైన ఉన్న స్కిన్ మొత్తాన్ని కూడా రిమూవ్ చేసుకోవాలి. చామదుంపని అర్బీ, టారో రూట్, అర్వి అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. అయితే న్యూట్రియన్స్ మాత్రం చాలా పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఫైబర్ కంటెంట్, పొటాషియం, మెగ్నీషియం, మినరల్స్, వైటమిన్స్ ఇలా చాలా ఉంటాయి. ఇన్ని ఉన్నప్పుడు మరి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువే ఉంటాయి కదా. బ్లడ్ షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది, హార్ట్ డిసీజెస్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది, క్యాన్సర్ రాకుండా చూస్తుంది. వీటన్నిటికీ మించి వెయిట్ లాస్కి బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అందుకే మీ డైట్లో చామదుంపలు ఉండేలాగా చూసుకోండి. సో స్కిన్ని పీల్ అవుట్ చేసిన తర్వాత సగం చామదుంపల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి అండ్ సగం చామదుంపల్ని నార్మల్గా వదిలేయండి. మనం తర్వాత వీటిని మ్యాష్ చేసుకొని పులుసులో యాడ్ చేస్తాము. వాటిని పక్కన పెట్టుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నీళ్ళల్లో నానబెట్టుకొని చింతపండు పులుసుని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 3 టీ స్పూన్ల నూనె యాడ్ చేసుకొని బాగా హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఇందులో కొద్దిగా ఇంగువ, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు పూర్తిగా వేగిన తర్వాత పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జు 1/2 లీటర్ వరకు నీరు పోసుకొని ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, మీ టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసుకొని ఒక్కసారి కలుపుకొని నీరు బాగా మరిగేంత వరకు వెయిట్ చేయాలి. వన్స్ ఈ విధంగా మరగటం స్టార్ట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్న చామదుంప ముక్కలు జస్ట్ పీల్ రిమూవ్ చేసి పక్కన పెట్టుకున్న చామదుంపల్ని తీసుకొని ఈ విధంగా మ్యాష్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఒక్కసారి కలుపుకొని లో ఫ్లేమ్ మీద 5 నుంచి 10 నిమిషాలు మరిగించుకున్నాము అంటే మనకి కావాల్సిన చామదుంపల పులుసు రెడీ. చూస్తున్నారు కదా, మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా నేను మీడియం కన్సిస్టెన్సీలో పులుసుని రెడీ చేసుకున్నాను. ఇన్ కేస్ మీకు గనక ఇంకా చిక్కగా కావాలి అనుకుంటే కట్ చేసుకున్న చామదుంపల క్వాంటిటీ తగ్గించుకొని మ్యాష్ చేసుకున్న చామదుంపల క్వాంటిటీ పెంచుకోండి. ఎంతో బలమైన పాతకాలం నాటి చామదుంపల పులుసు రెసిపీ నచ్చిందా? అయితే ఇంకెందుకు లేట్, వెంటనే ట్రై చేసి చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.